కొంతమందికి చూడండి, ఏది చేయాలన్నా భయం, ఎక్కడికి వెళ్ళాలన్నా భయం, మాట్లాడాలంటే భయం, ఎగ్జామ్ అంటే భయం, చదివినా భయమే, చదవకపోయినా భయమే, ఏదైనా భయమే. బైక్ నడపాలంటే భయం, సైకిల్ తొక్కాలంటే భయం, కారు ఎక్కాలంటే భయం, బస్సు ఎక్కాలంటే భయం, ఆటో ఎక్కాలంటే చచ్చిపోతారండి. మొన్న మాకు తెలిసిన వాళ్ళు చచ్చిపోయారండి, ఆటో ఎక్కాలంటే భయం అండి. ప్రతిదానికి భయమే. భయం అనే ఆత్మ నిన్ను ఏళ్తుందా, లేకపోతే విశ్వాసంతో బ్రతుకుతున్నావా? దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని కలిగిన నీవైతే పరిపూర్ణ ప్రేమ కలిగి ఉంటావంట, దేవుని ప్రేమ కలిగి ఉంటావంట. దేవుని ప్రేమ ఎలాగ నీకు అనుగ్రహించబడుతుంది? దేవుని వాక్యంలో చూస్తున్నాము, దేవుని ఆత్మ ద్వారంగా దేవుని ప్రేమ మన హృదయంలోకి అనుగ్రహించబడుతుంది. దేవుని ఆత్మ ద్వారంగా దేవుని ప్రేమ మన హృదయంలో అనుగ్రహించబడుతుంది. 1 యోహానులో చూస్తాము, పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది. పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది. ఈరోజు నీవు ఇంకా భయంతో, భీతితో, పిరికితన ఆత్మతో బ్రతుకుతున్నావు అంటే ఈరోజు దేవుడు నీకు సెలవిస్తున్నాడు, మేలుకో, అపవాదికి చోటు వద్దు.